ఒకవైపు ఇరాన్లో విధ్వంసం సృష్టించేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల మీద ఇరాన్ దాడి, మరొకవైపు పాకిస్తాన్లో విధ్వంసాలు సృష్టించేటటువంటి ఇరాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల మీద పాకిస్తాన్ దాడి. ఈ రెండింటి మధ్యన అనుకోని ఒక పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇజ్రాయెల్ చేసిందా అన్న సందేహం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైన వాళ్ళని లేపేస్తోంది. అందులో భాగంగానే మొన్న మధ్యన వాళ్ళ సైనికాధికారిని లేపేసి చూసాం. ఇప్పుడు తాజాగా ఒక కల్నల్ హత్యకు గురయ్యాడు కరెక్ట్గా ఈ యుద్ధ వాతావరణం మధ్యలోనే. Iran's Islamic Revolutionary Guard Corps IRGC has announced the death of its Colonel Hussein Ali Javdanfar in a terrorist attack in Sistan and Baluchistan province. IRGC said that assassinates opened fire on Javdanfar's car on a road linking Kash city of Jadan. Notably, the attack comes on the same day the IRGC ground forces fought off militants లింక్ టు ద జైష్ అల్ అదీ గ్రూప్. ఇది ఓ పక్కన ఇటు యుద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి కల్నల్ మీదన గుర్తు తెలియని వ్యక్తులు కారు మీద కాల్పులు జరిపి అతన్ని చంపేశారు. ఇది పాకిస్తాన్ చేయించింది అనడానికి ఏమీ లేదు, చూస్తుంటే ఇజ్రాయెల్ చేయించినట్టు కనబడుతోంది.